सिलेक्शन के लिए गार्ड हाजिर है। गार्ड जस्ट सेंटर कर है, बाकी गार्ड विसार जज। ఎంత టాప్ మోస్ట్ ప్రియారిటీ ఉంటే మన జిల్లాలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఆయన ఎప్పుడు టైం అడిగితే అందుబాటులో ఉండి ఈ డిఆర్సీ మీటింగ్ని మీటింగ్లో లాట్ ఆఫ్ మేజర్ డెసిషన్స్ మనం తీసుకోవడం జరిగింది సార్ ఆధ్వర్యంలో సార్ చెప్పిన గైడెన్స్ ప్రకారం. అందులో మన పెద్ద సక్సెస్ స్టోరీ మెగా వెటటీఎంఏలా ఇప్పటికే మనం చాలా ఎక్స్టెంట్లు ఒక డిఆర్సీ మీటింగ్లో వచ్చిన ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఆ ఐడియాని మళ్ళీ మనం రెండుసారి మనం ఇంప్లిమెంట్ చేసి చాలా మంది టీఆర్స్ మనం మెగా మేళగా చెప్పాలని అనుకోలేదంటే ఇంతమంది మన ముందుగా వచ్చి నాకే చెప్తే సార్ చెప్పిన ఐడియా వల్ల మా అందరూ కూడా చాలా సంతోషంగా అనిపించింది, ఇందులో పాటుగా ఉన్నామని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కాకుండా ఏమైనా వేకెన్సీ ఇష్యూ అయినా ఏమైనా బడ్జెట్ ఇష్యూ అయినా నాకు మెసేజ్ పెట్టండి, చూసుకుంటాను, నాకు లెటర్ పెట్టండి చెప్పి ఆ లెటర్ కాపీలో తర్వాత మర్చిపోకుండా తీసుకొని ఫాలోఅప్ చేసుకున్నారన్న విషయం కూడా నాకు తర్వాత తెలిసింది. ఎమ్మెల్యేస్ మాట్లాడము, లెటర్ పెట్టాము చెప్పడానికి. అలాగే ఏమైనా గ్యాప్స్ ఉంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆఫీసర్స్కి కానీ ఎక్కడైనా గ్యాప్ ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే అది సరి చేసుకోవడానికి కూడా ఈ డిఆర్సీ మీటింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు మనం 5వ పొజిషన్లో ఉన్నాము, 3rd పొజిషన్కి మన కాంట్రిబ్యూషన్ టు జీడీపీకి జిఎస్టీపీకి మనం చేయాలని చెప్పినప్పటికీ మనం ప్రతిసారి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే మనకి ఎక్కువ స్కోప్ కాబట్టి చాలా అగ్రెసివ్గా మీటింగ్లు పెట్టి నెక్స్ట్ డిఆర్సీ మీటింగ్లో సార్కి చెప్పాలి మన సక్సెస్ స్టోరీ అని చెప్పేసి చాలా రివ్యూ చేయడం కూడా జరిగినాయి. అందులో 168 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మనం లాస్ట్ టైం మనం సీఎం గారికి 100 కమిట్ చేసాం సార్. 168 చేసాము. 1 డేలో 31st వల్ల 167 మన లెక్కలు వచ్చినాయి. సో అంత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మనం పెట్టడం జరిగింది సార్. అట్లాగే ఆయిల్ పామ్ కోకో సార్ ఇచ్చిన ఇంపార్టెన్స్కి చాలా విజిట్స్ కూడా మనం చేసి ఉన్నాం, చాలా ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అది కూడా జరిగినాయి. సో అందులో బాగా ఎవ్రీ ఇయర్ మనకు టార్గెట్ పెరుగుతూ ఉన్నాయి, మనకి ఇచ్చిన టార్గెట్ని కూడా మేము అచీవ్ చేసుకొని పోతున్నాము. సో ప్రైమరీ సెక్టర్ డిపెండెంట్ కాబట్టి ప్రైమరీ సెక్టర్ గురించి మనం మాట్లాడినప్పుడు యూరియా మేనేజ్మెంట్ కానీ సివిల్ సప్లైస్ ఇష్యూస్ కానీ పాడి ప్రొక్యూర్మెంట్స్ మాకు మీతోటి ఉంది కాబట్టి సార్ అవన్నింటిలో ఎప్పుడో బెటర్ పర్ఫార్మింగ్గా ఏమైనా ఇష్యూ ఉంటే మాకు గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా హెల్ప్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాగే 22A కానీ ఇంకా మనకి జరిగింది అండ్ బెటరింగ్ సార్. లాస్ట్ టైం వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ బాగా చేయాలి అన్నారు, అవన్నీ టేకప్ చేసుకుంటున్నాము. ఇంకా రాబోతున్న బ్యూటిఫుల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ అన్నీ చేస్తున్నాం సార్ అవన్నీ బికాస్ ఆఫ్ ద గైడెన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిఆర్సీ మీటింగ్ని మేము కూడా వాడుకుంటున్నాం, మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అంతా ఫాలో చేసినప్పుడు ఇంకా ఎవ్రీ టైమ్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నౌ ఐ థ్యాంక్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ సార్. అండ్ దాదాపు 84 ఎకరాలు మొదటి రోజునే వాళ్ళు కమిట్ అయ్యారు పామాయిల్ కోసం మేము మార్పు తీసుకొస్తామని. ఆ విధంగా మన జిల్లాలో ఉన్న అవకాశాన్ని, మనకున్న అద్భుతమైన సాయిల్ కండిషన్స్, రెయిన్ఫాల్ కండిషన్స్, ఇక్కడ మనకున్న నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ మనకి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మన అదిగా ఫాలోఅప్ చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు కూడా చాలా బాధ్యత ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మనం మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లోను అదేవిధంగా మనకున్న వెసులుబాటులో గ్రామాల్లో పంచాయతీలో ఎటువంటి కార్యక్రమం చేయాలని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారాన్ని ప్రశ్నించినప్పుడు రోడ్లు ఇంకా పూర్తి కాలేదనో లేకపోతే మంచినీరు సౌకర్యం ఇంకా అందించలేదనో రైతాంగం ఏదైతే కోరుకున్నారో కొన్ని విషయాల్లో ఇక్కడ జాప్యం జరిగినా కూడా ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ DCMS చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి సమాచారం తీసుకెళ్ళి ప్రిఫర్డ్ వెరైటీస్ వరకే మీరు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఆ బాధ్యతని మీరు అందరూ కూడా తీసుకెళ్ళాలి. గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారిని వేదిక పైన ఆహ్వానించారు. నమస్కారం అండి. పాటోల్స్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు మాది 51.7% ఈసారి వచ్చేసి ఐమ్ హ్యాపీ టు సే దట్ సో పాటోల్స్ 55 డేస్ కూడా 55.44% ఉంది సార్. సో ద వర్క్స్ ఆర్ బిన్ కంప్లీటెడ్ సార్. 17 వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ సో లాస్ట్ మంత్ వచ్చేసి మాకు విటమిన్ సప్లై వచ్చేసి సార్ గవర్నమెంట్ పెండింగ్ ఉంది. అది అప్రూవల్ వస్తే కింద దాన్ని విల్ టేక్ ఇట్ అప్ సార్. ఓకే, నెక్స్ట్. ఎస్ సార్. సార్ అలాగే ఎమ్మెల్యేస్ తోటి మాట్లాడేసి మేము చేస్తాం సార్. చంద్రపూడి ఎమ్మెల్యే గారు పోయినసారి చెప్పారు ఆ రోడ్డు గురించి, అది ఏం చేశారు? ఈరోజు పత్రికల్లో కూడా ప్రముఖంగా రాశారు, ఆ కారణం వల్ల లేట్ వచ్చానని.
సార్ అది వచ్చేసి దానికి పాస్వర్డ్ స్టార్ట్ చేశారు సార్. దొరకడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి కూటమి వచ్చి 24 నెలలు అయింది. అతని యొక్క డిపాజిట్స్ అన్ని ఫోర్ఫిట్ చేసి ఎంతవరకు అయితే లెంత్ తగ్గిపోద్దో డబ్బులు చాలటలేదు, వాడు ఎస్టిమేట్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి తగ్గించే చేసేయండి, మిగిలిన ఏదో రకంగా తండాలు పడతానని అడుగుతున్నా. మీరు పిలవరు, ఫోర్ఫిట్ చేయరు, వాడి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయరు. ఏంటంటే నెగోషియేషన్స్ ఎవరితో మీరు చర్చలు జరుగుతుంది? ఎవరితో చర్చలు జరుగుతున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? సార్ హెడ్ ఆఫీస్తోనే మాట్లాడతాం సార్. ఎన్నాళ్ళు మాట్లాడాలి? ఏఎన్సీ ఆఫీసర్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఈ నెలలో తీసుకుంటాం సార్. సార్ తీసుకుని రేట్ పెరిగింది కదా, అవును సార్, దానికి మనం లెటర్ ఇచ్చి పంపించాం కదా, అవును సార్. దాని మీద ఏమైంది? సార్ నేను సిఈ గారికి మాట్లాడాను సార్. సిఈ గారు కమిషనర్ గారికి లెటర్ పెట్టామన్నారు సార్. మాట్లాడి కమిషనర్ తోటి మాట్లాడడం నవ్వుడర్ ఎమ్మెల్యే కూడా అదే చెప్పారు కాబట్టి సార్ ఎమ్మెల్యే సార్ కూడా కమిషనర్ గారికి లెటర్ పెట్టాను మేడం. నిన్న సిఈ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా లెటర్ పెట్టించారు. తేజ గారితో మాట్లాడాలి. చేసి